సో చదివించి బీటెక్లు, డిగ్రీలు, ఎంసీఏలు, ఎంబీఏలు నానా కష్టాలు పడి తంటాలు పడి చదివిస్తారు. సో వీళ్ళు కూడా రకరకాల ప్రెజర్స్, సొసైటీ ప్రెజర్స్ వీళ్ళు కూడా అంతా ఫేస్ చేసి కష్టపడి చదువుకొని డిగ్రీ, బీటెక్ అయిపోయిన తర్వాత ఎందుకునే ఏదన్నా జాబ్ సంపాదిద్దాము, ఇనిషియల్గా ఏదైనా ఉద్యోగం సంపాదిద్దాం అనుకుంటారు. ఇలాంటి టైంలోనే ఒక క్యాంపస్లోనో లేకపోతే ఆఫ్ క్యాంపస్లోనో ఆన్ క్యాంపస్లోనో ఒక మంచి ఎంఎన్సీ కంపెనీ వచ్చి మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసింది. ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత ఆ ఎంఎన్సీ కంపెనీ వచ్చేసి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసింది. ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసి కష్టపడి ఎందుకు జాబ్ తెచ్చుకోవడానికి ఫైనల్లీ ఆ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన సంతోషంలో అందరికీ కూడా చెప్పుకున్నారనమాట. అందరికీ చెప్పుకుంటూ ఉంటారు జనరల్గా జరిగేది ఇది. సో మా వాడికి ఉద్యోగం వచ్చింది, ఇంకా మాకు ఇబ్బంది లేదు. మా వాడికి ఉద్యోగం వచ్చింది, ఇంకా మాకు దిగులు లేదు. సో అంటే అతను ఏదో తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు పోషిస్తారని కాదు, 100% చెప్తున్నా. చాలా వరకు తల్లిదండ్రులు పిల్లల మీద ఆధారపడడానికి ఇష్టపడరు. మనం ఎందుకు భారం కావాలి అని ఆలోచిస్తారు. వాళ్ళ సంతోషం, నా పిల్లోడు ఇంక సెటిల్ అయిపోయాడు, నాకేమన్నా అయినా పర్వాలేదు, అమ్మయ్య నా కొడుకు కానీ నా కూతురు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, నేను ఎన్ని సంవత్సరాలు పడిన కష్టానికి నాకు ఫలితం దొరికింది అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాయి తెలుసా, కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేశాక జాయినింగ్ లెటర్ ఇవ్వట్లా. కేవలం ఈ ఆఫర్ లెటర్స్ని నా దగ్గర ఇంతమంది ఎంప్లాయీస్ నా దగ్గర ఉన్నారు అని చూపించి, వీళ్ళని చూపించి వాళ్ళు ప్రాజెక్టులు తెచ్చుకొని ఆ తర్వాత ఈ ఆఫర్ లెటర్లు కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి ఇప్పుడు ఉంది. అంటే నమ్మించి ఉద్యోగం ఇస్తానని ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత కేవలం కొన్ని ప్రాజెక్టులు తెచ్చుకోవడానికే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నాయా, నమ్మించి మోసం చేస్తున్నాయా, నమ్మించి గొంతుకు వస్తున్నాయా,